తమ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ నేతను ఎమ్మెల్యేగా గెలిపించినా తమ కష్టాలు తీరటం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 5 ఏళ్లకు పైగా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో కష్టనష్టాలు, అవమానాలకు ఎదురొడ్డి పోరాడినందుకు ప్రతిఫలం ఏది అని ప్రశ్నిస్తే తమకే దిక్కులేదు, మీకేం చేయగలమని ఎమ్మెల్యే వర్గం వాపోతోందట. ఒకే పార్టీలోని 2 వర్గాలు ఇలా తీవ్ర నిరాశతో బాధపడుతుంటే 5 ఏళ్లు అధికారంలో ఉన్న వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బందికే పెద్దపీట వేసి తమకు అన్యాయం చేశారని వాపోతున్న వైసీపీ వారు టీడీపీ పరిస్థితి చూసి ఇటు రాలేక, వైసీపీలో ఉండలేక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారట. ఇంతకు ఏది ఆ నియోజకవర్గం, అధికార ప్రతిపక్ష తమ్ముళ్లకు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈయన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తనలో ఓటమి ఛాయలు ఎక్కడా కనిపించకుండా ఫుల్ యాక్టివ్గా జనంలో చొచ్చుకుపోతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ శుభకార్యాలు, అశుభకార్యాలు అని తేడా లేకుండా దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. కింది స్థాయి కార్యకర్తలకు కూడా నిరంతరం టచ్లో ఉంటూ ఓటమి నిరాశ దరి చేరనీయడం లేదట. ఓడిన వైసీపీ నేత ఫుల్ యాక్టివ్తో తిరుగుతుంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కింద స్థాయి నాయకులకు గాని, కార్యకర్తలకు గాని చేసిందేమీ లేదంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో వాపోతున్నారట. పీలేరు తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలున్నాయి. ముందు నుంచి పార్టీలో ఉన్నవారు పాత వర్గం అయితే, పక్క పార్టీ నుంచి వచ్చి పీలేరు ఇన్ఛార్జిగా పగ్గాలు చేపట్టిన నల్లారి బ్రదర్స్ కేడర్ మరో వర్గం. 5 ఏళ్లు వైసీపీ అణచివేతలను ఎదుర్కొని టీడీపీని గెలిపించుకోవడంలో నాయకులతో పాటు కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినందున కష్టానికి ఫలితం ఏమిటని ఒక వర్గం కోపంతో రగిలిపోతుంటే, మరో వర్గం మాకే దిక్కులేదు, మీకెక్కడి నుంచి చేసేది మహాప్రభు అని తలలు పట్టుకుంటున్నారట. ఇక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా నిరాశలో కూరుకుపోయారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచినా ఎవరికీ ఒరిగేదేమీ లేదంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో 5 ఏళ్లు వైసీపీలో ఉండి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దెబ్బతిన్నామని, నేతల హామీలు చూసి మోసపోయామని భావిస్తున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రాలేక, వైసీపీలో ఉండలేక ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో పొలిటికల్ చౌరస్తాలో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీలేరులో ముందు నుంచి ఉన్న టీడీపీ నాయకులకు పదవులు వస్తాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పంపిణీలో తనను నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేయాలా, లేక ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి ఇప్పించాలా అనే విషయంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడట. ఒకరికి ఇస్తే మరొకరిలో అసంతృప్తికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు క్యాడర్ను ఎంతో బాగా ఆదరించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తండ్రి అమర్నాథ్ రెడ్డి తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్ తోనే పీలేరు ఎమ్మెల్యేగా గెలిచినట్లు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రవర్తన చూసి 6 నెలల్లోనే ఎంతో మార్పు అంటూ ఆశ్చర్యపోతున్నారట. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో, నిరాశలో కూరుకుపోవడం గమనించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తానే ఎమ్మెల్యేనన్నట్లుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల వైపు వేలెత్తి చూపుతున్నారు. నిజానికి ఎన్నికల ముందు వరకు పీలేరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీలేరు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచి ఇటు రాజకీయంగా గాను, అటు వైసీపీ పార్టీలోనూ తిరుగులేని ఆధిపత్యంతో కేడర్ను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పక్షానికి అదను చూసి చెక్ పెట్టేందుకు కాచుకు కూర్చొని ఉన్నట్లు టాక్ జరుగుతోంది. అధిష్టానం పీలేరు నియోజకవర్గంపై ఫోకస్ చేస్తుందా? ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డిలో మార్పు వస్తుందా? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.